ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యామ్ మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు ఓం శాంతి 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 కేనోపనిషత్ మొదటి అధ్యాయం మొదటి ఖండం 4వ మంత్రం. అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాదధీం ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్యాచక్షిరే కేనేషితం పతతి ప్రేషితం మనః కహ దేవాః. ఎవరి శక్తి చేత ఈ మనస్సు ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి అని విద్యార్థి ప్రశ్నించినప్పుడు గురువుగారు వారి యొక్క సమాధానాన్ని 2వ మంత్రంలో చెప్పారు. శ్రోత్రస్య శ్రోత్రం అని. ఆ దేవత, ఆ శక్తి అనేటువంటిది కన్నుకు కన్నుగా, చెవుకు చెవుగా, మనసుకు మనసుగా ఉన్నటువంటిది ఆ శక్తి అన్నారు. అది పొందిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఈ యొక్క జనన మరణాల నుంచి ముక్తి పొందుతారు అని చెప్పారు. అంతేకాకుండా ఆ యొక్క చైతన్యం స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఈ కనులు తెలుసుకోలేవు. చక్షుః నగచ్చతి. ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆ విషయాన్ని, ఆ తత్వాన్ని తెలుసుకోలేవు. 4వ మంత్రంలో ఏం చెప్తున్నారు? ముఖ్యమైన మంత్రం, కీ వెర్స్ అంటాం. కీ వెర్స్ అంటే చాలా ప్రధానమైనటువంటి మంత్రం. హే శిష్య, ఈ ఇంద్రియాలన్నిటినీ, మనస్సుని, బుద్ధిని ఏదైతే ప్రేరేపిస్తున్నదో
మార్గదర్శనం చేస్తూ వాటిని పనిచేసేటట్లు చేస్తున్నదో, వాటికి పనిచేసే సామర్థ్యాన్ని ఇస్తున్నదో, అది తెలుసుకునే దానికంటే తెలియని దానికంటే విలక్షణమైనది. విదితాత్ అన్యత్. విదితాత్ అంటే నోన్ లిస్ట్ అంటాం. తెలిసినటువంటి వస్తువులన్నీ ఏమున్నాయో అందులోకి రాదుట ఈ తత్వం. ఈ యొక్క చైతన్యం, బ్రహ్మ, ఆత్మ తెలుసుకునే పదార్థంలోకి రాదు. విదితాత్ అన్యత్. తెలియనటువంటి పదార్థాల్లోకి వస్తుందా అంటే అవిదితాత్ అన్యత్. తెలియనటువంటి పదార్థాల్లోకి కూడా ఇది రాదు అన్నారు. ఏమండి, ప్రపంచంలో ఉండేది రెండే విషయాలు కదండి, తెలిసిన విషయాలు, తెలియని విషయాలు. తెలిసిన విషయానికి క్రిందికి రాదు ఈ విషయం. ఏ విషయం? ఏదైతే మనస్సును ప్రేరేపిస్తున్నదో, ఇంద్రియాలను ప్రేరేపిస్తున్నదో అది తెలిసిన విషయాల్లోకి రాదుట, తెలియని విషయాల్లోకి రాదుట. ఈ రెండు కాకుండా ఇంకేముందండి? అసలు మీరు చెప్పే విషయం ఉన్నదా అండి? నాకెందుకో లేదనిపిస్తున్నది. సందేహం రావడానికి చాలా ఆస్కారం ఉంది ఇక్కడ కదా. ఎందుకనంటే ఏ వస్తువైనా ప్రపంచంలో ఈ రెండు లిస్టులోకి వచ్చి తీరాలండి. రాకుండా ఉన్నదంటే అది లేదు అని అర్థం. అందుకే చాలామంది ఎప్పుడైతే శాస్త్రం ఇలా చెప్తుందో అసలు లేదండి ఆ వస్తువు అన్నాడు. బుద్ధిజం వాళ్ళు ఏమన్నారు? శూన్యం అన్నారు. అన్యదేవ విదితాత్ తద్ అవిదితాత్ అంటే ఏమిటి? నిహిలిజం అంటాం. ఎంటీనెస్, శూన్యం. అందుకని అక్కడ దాకా పోయి కూడా వాళ్ళు చదివి తెలుసుకొని కూడా అర్థం చేసుకోలేకపోయినారు. అంటే ఎంత కష్టమో చూడండి. ఆ విషయం, ఆ ఆత్మతత్వం తానే అయ్యుండి కూడా దాన్ని తెలుసుకోలేకపోయినామంటే అంతకంటే దురదృష్టకరమైనటువంటిది వేరే ఏదైనా ఉందా ప్రపంచంలో? అందుకని నిత్య ప్రార్థనలు చేసేది దీనికోసమే. ఇప్పుడు అర్థమైందా? మనం చేసే ప్రార్థనలన్నీ అల్టిమేట్గా దేనికోసం అంటే ఆ పరమసత్యాన్ని తెలుసుకునేటటువంటి సామర్థ్యం, శక్తి నాకు ప్రసాదించవలసినది హే భగవాన్ అని ప్రార్థన చేయాలి. మహామహానుభావులే ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయినారు. అందుకని ఈశ్వర కృప అధికంగా ఉన్న వాళ్ళకే అది కలుగుతుంది. ఈశ్వర ప్రార్థనలో ఏమిటి మనం అడగాలి? సత్యాన్ని సత్యంగా దర్శించే శక్తిని నాకు ప్రసాదించు, నాకు అనుగ్రహించు, నన్ను ఆ విధంగా ఆశీర్వదించవలసినది ఏ పరమాత్మ అని ప్రార్థించాలి. ఎందుకంటే సత్యాన్ని సత్యంగా తెలుసుకున్న రోజే నాకు శాంతి, ఆనందం, నిత్యమైనటువంటి సుఖం దొరుకుతుంది. కాబట్టి ఆ సత్యాన్ని నేను తెలుసుకునేటట్లుగా నాకు అనుగ్రహించాలి కదా అని చెప్పి జన్మజన్మలుగా తపస్సు చెయ్యాలి దానికోసం. ఎక్కడా నేను తప్పుగా అర్థం చేసుకోకూడదు. అలా తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు శాస్త్రంలో. శంకరాచార్యులు ఒక్కొక్కరిని ఒక లిస్టు ప్రకారంగా వాళ్ళని నెగేట్ చేసుకుంటూ వస్తారు. ఎవరెవరు వేదాలు చదివి తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళ సిద్ధాంతాన్ని ఎలా ప్రవేశపెట్టారో, ఎక్కడెక్కడ తప్పు చేశారో, వాళ్ళు ఎలా దీన్ని తెలుసుకోలేకపోయినారో అన్ని వివరంగా చెప్తారు శంకరాచార్యులు వారు. అంటే అవి చదివే ఓపిక ఉండాలి మనకు. అంటే ఈ పెద్ద పెద్ద పండితులు కూడా ఎలా ఈ యొక్క చిన్న విషయాన్ని తెలుసుకోకుండా వారి యొక్క జీవితాన్ని సమాప్తి చేసుకుంటారనే విషయం మనకు తెలుస్తుంది శాస్త్రం చదివితే. అందుకని అన్యదేవ తత్ విదితాత్. తెలిసిన దానికంటే అది వేరైనటువంటిది, తెలియని దానికంటే అది వేరైనటువంటిది. కాబట్టి ఇది ఎవరు చెప్పారు అంటే గురువు గారు చెప్తున్నారు. నా సొంత సాహిత్యం కాదు. ఏదో నిద్రపోతుంటే రాత్రి నిద్రపోతుంటే నాకు అట్లా అనిపించింది, అందుకని పొద్దునే నీకు చెప్తున్నాను. అట్లాంటి ఇంట్యూషన్లు ఏమీ లేవు. నేను కూడా ట్యూషన్కి వెళ్ళాను మా గురువు గారి దగ్గరికి. ఇట్ ఈస్ నాట్ ఇంట్యూషన్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ కేమ్ త్రూ ట్యూషన్.
ట్యూషన్కి ఇంట్యూషన్కి డిఫరెన్స్ తెలియదు. ఇంట్యూషన్ అంటే లోపల నుంచి మనకు కలిగేటటువంటి భావన ఇంట్యూషన్ కాదు. నాయన నేను ట్యూషన్కి వెళ్ళాను మా గురువు గారి దగ్గరకి, అది ఇతి శుశ్రూమ పూర్వేషాం. ఎవరైనా నాకు ఇంట్యూషన్లో ఆత్మ కనపడింది అంటే నాయన నీ ఇంట్యూషన్ నీ దగ్గరే ఉంచుకో. ఇంట్యూషన్లో వచ్చేది ఆత్మజ్ఞానం కాదండి, భ్రమ. ఇంట్యూషన్లో ఏమొస్తుంది? భ్రమ వస్తుంది. మరి ఆ ఇంట్యూషన్ కలిగిన వాళ్ళందరికీ కూడా అది భ్రమేనంటారా అండి అన్నారు. అవునండి, అది భ్రమే. వాళ్ళందరినీ చాలా మంది పూజిస్తున్నారు కదండి, లోకంలో ఎంతో మంది గొప్పగా ఆరాధిస్తున్నారు కదండి. ఆరాధించనివ్వండి, ఆరాధించినంత మాత్రాన వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారని ఎలా చెప్పగలరు? కాబట్టి జ్ఞానులు వేరు. మనకు కావాల్సింది బుద్ధిలో జ్ఞానం కలగాలి. శుశ్రూమ పూర్వేషాం, ఈ విధంగా మా పూర్వుల చేత, ఆచార్యుల చేత. పూర్వేషాం అంటే ఏమిటి? ఆచార్యుల చేత, ఆచార్యోపదేశం వలన పరంపరా ప్రాప్తమైనటువంటిది. ఆ పూర్వేషాం అనే పదం చాలా ముఖ్యమైనది. ఎందుకు చెప్పాను? మా గురువు గారు కూడా ఇంట్యూషన్ వల్ల వచ్చింది కాదు, మా గురువు గారు కూడా ఇంకొక గురువు దగ్గర చదువుకున్నారు, ఆ గురువు గారికి కూడా ఇంట్యూషన్ వల్ల వచ్చింది కాదు, ఆయన ఇంకొక గురువు దగ్గర చదువుకున్నారు. ఇది పూర్వేషాం అంటే. అలాంటి విద్య అండి. అందుకని ఏ గురువు అయినా సరే శిష్యరికం చేసి ఉండాలి. శిష్యరికం చేయడం అంటే ఏమిటి? చదివి ఉండాలి. తన గురువు దగ్గర చదివి క్షుణ్ణంగా, అది పూర్వేషాం అంటే. శుశ్రుమ అన్నారు. మేము విన్నాము, మా గురువుల దగ్గర నుంచి పరంపరా ప్రాప్తమైనటువంటి విషయాన్ని మేము విన్నాము. పూర్వేషాం ఏ వ్యాచచక్షిరే, ఎవరైతే ఈ యొక్క విషయాన్ని మాకు విశదీకరించారో. వ్యాచచక్షిరే అంటే విశదీకరించారు, మాకు చెప్పారు, మాకు వ్యాఖ్యానం చేసి శ్రద్ధతో వాళ్ళు ఆ యొక్క శాస్త్రాన్ని మాకు అందేటట్లు చేశారు. ఎంత గురువుకి ఎంత కృపా కరుణ ఉంటే చేస్తారు ఆ విషయం కదా. డబ్బులు అక్కడ పెట్టు, అప్పుడే చెప్తాను నీకు. ఈ రోజులో కాదు, ఇలా కాదు కదా విద్యని ఇట్లా అమ్ముకోవడం ఎక్కడా లేదండి. అసలు మన దేశం యొక్క సంస్కృతే కాదు ఇది. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క స్టూడెంట్ చదవాలంటే లక్షలు పెట్టి వాళ్ళ జీవితాన్ని అట్లాగే పిండేస్తున్నారు, రక్త పింజరులాగా. ఒక్కొక్క కుటుంబం మొత్తం అమ్ముకొని ఆ పిల్లవాడిని ఒక చదువు చదివించడానికి తల్లి తండ్రి పడుతున్న నరక యాతన అంతా ఇంత కాదు. పోనీ అదేమన్నా సరిగ్గా చెప్తున్నారా కాలేజీలో విద్య అంటే? లెక్చర్ రారు, ఒక క్లాస్ సరిగ్గా జరగదు. ఈ విధంగా ఉన్నాయి కాలేజీలు. అందుకని సరస్వతీదేవికి చేస్తున్నటువంటి హాని, ద్రోహం అంతా ఇంత కాదు దేశంలో. అలా చేస్తూ ఉంటే ఆ విద్యార్థులు ఉన్నతులు ఎట్లా అవుతారండి? ఎప్పుడైతే ఆ విద్యను దానం చేసేవాడు ఎంతో ఉన్నతుడై ఆ విద్యా దానాన్ని చేయాలి. అలా చేసినప్పుడు ఆ గురువులు కూడా ఎంతో త్యాగభావంతో వాళ్ళ విద్యని శిష్యులకు ఇచ్చినప్పుడు ఆ శిష్యులు ఎట్లా తయారవుతారు? ఎంత ఉన్నతులుగా తయారవుతారు. ఇంత కష్టపడి మా వాళ్ళంతా చదివించారు మమ్మల్ని, ఆ పెద్దలందరూ మమ్మల్ని చదివించారు అని చెప్పేటువంటి భక్తి ఉన్నప్పుడు ఆ విద్యార్థులు కూడా సంస్కారవంతులు అవుతారు కదా. సంస్కారవంతులు కాకుండా పోవడానికి కారణం ఎవరండి? ఇప్పుడు మేనేజ్మెంట్ దగ్గర నుంచి, ప్రిన్సిపాల్ దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి అంత కల్ప్రిట్స్ అయిపోతున్నాం కదా. ఎక్కడి నుంచి వస్తాడు మనకు ఆ విద్యార్థి? ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన విద్యార్థి ఎక్కడి నుంచి వస్తాడు? ఆ విద్యార్థికి విద్యమైన ఏదైనా విలువ ఉంటుందా? కాబట్టి ఇటువంటి విద్యా విధానం మన దేశం యొక్క సంస్కృతి కాదు, మన పద్ధతి కాదు. అందుకని పూర్వేషాం, శుశ్రుమ పూర్వేషాం వ్యాజ చక్షిరే. దక్షిణ ఇస్తే తీసుకునేవాళ్ళు, ఇస్తే ఇవ్వు నాయన, ఇవ్వలేదని కూడా అడగరు. నీకు ఇచ్చే శక్తి ఉంటే ఇవ్వు అనేవాళ్ళు.
అప్పుడు ఇవ్వలేకపోతే కూడా నువ్వు పెళ్లి చేసుకుని గృహస్థుడు అయిన తర్వాత సంపాదించుకొని ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఇచ్చేవాళ్ళు ఇస్తే. వాటే కల్చర్ అండి. అసలు ఊహకు కూడా అందడం లేదు కదా. డిమాండ్ చేయకుండా ధనాన్ని విద్యని ప్రేమతో వాడికి పోషణ చేస్తూ, ఇప్పుడు కూడా ఉన్నాయి అట్లాంటి గురుకులాలు అక్కడక్కడ. కాబట్టి అలా ఇచ్చిన విద్యే విద్య అన్నారు. అలా విద్య ఇచ్చినప్పుడు విద్యా దదాతి వినయం, అప్పుడు వినయం కూడా పిల్లల్లో కలగజేస్తాం. అందుకని గురువులు కానీ ఆ విద్యా సంస్థలు కానీ త్యాగభావాన్ని ఎలా వస్తాయంటే వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ని బట్టి, వాళ్ళు నేర్పే పద్ధతిని బట్టి, వాళ్ళ యొక్క ఐడియాలజీస్ని బట్టి వస్తుంది. కానీ నాట్ జస్ట్ పోరింగ్ ద సబ్జెక్ట్ ఇన్ ద బ్రెయిన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అన్న. గ్రైండర్లో పోసినట్టు పోసి ట్రని తిప్పితే ఏమవుతుందండి? ఆదర్శాలు ఐడియాలజీను పద్ధతులు లేకుండా సుఖం భోగం లాలస స్వార్థం పెరిగినప్పుడు విద్య కాదు వచ్చేది. ఆ ఒక్క సెంటెన్స్ చదువుతుంటే ఎంత ఆనందం వేస్తుందో. సుశ్రుమ పూర్వేషాం ఏన తదు వ్యాచక్షర, ఎవరి చేతనైతే ఈ విద్య మాకు ఇవ్వబడిందో వారు ఇలా చెప్తారు అని చెప్పి ఈ గురువు గారు చెప్తున్నారు. మాకు ఎవరి చేతనైతే ఈ విద్య ఇవ్వబడిందో వారు ఇలా చెప్పేవారు, అది నీకు నేను అందజేస్తున్నాను. అన్యదేవ తద్విదితా తదో అవిదితా ఇతి అధీన. అటువంటి విద్యని అధి అంటే వేరైనటువంటి. ఆ ఒక్క స్టేట్మెంట్లు చూడండి. తెలుసుకున్న దానికంటే తెలియని దానికంటే వేరైనటువంటిది అని చెప్పి మా పూర్వులు నాకు చెప్పారు అని చెబుతున్నారు. $1 బిలియన్ అనమాట ఒక్క మంత్ర. బిలియన్ డాలర్స్. దాంతో కూడా పోల్చలేం. అందులో ఎంత ఉన్నదంటే తెలుసుకున్న దానికంటే తెలియని దానికంటే వేరైనటువంటిది ఏమిటి అంటే, అచ్చంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని ఐఎమ్ గివింగ్ హౌ టు ప్రజెంట్ దిస్ సెంటెన్స్. తెలిసినది కాదు, తెలియనిది కాదు. పుస్తకాల్లో ట్రాన్స్లేషన్ చదివినా కూడా అంత అర్థమయ్యే విషయం కాదు ఇది. గురువు ముఖంగా అనుభవపూర్వకంగా చెప్పి వింటేనే మనకు అర్థమవుతుంది. కానీ ఈ విషయం లేకపోతే అంత తేలిక అర్థం కాదు. తెలిసినది కాదు, తెలియనిది కాదు. ఏది? అది ఏదైతే మనసును నడిపిస్తున్నదో, ఇంద్రియాలను నడిపిస్తున్నదో అది తెలిసినది కాదు, తెలియనిది కాదు. నా భాషలో నేను ట్రాన్స్లేట్ చేసుకున్నాను, అందుకని మీకు అదే చెప్తాను. తర్వాత నేను నాకు తెలుసు అంటాం. ఇప్పుడు నేను నాకు తెలుసు అంటామా? నాకు ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, నాకు ఇది తెలియదు, ఇది తెలియదు అంటాం. ఇవన్నీ చెప్తామే కానీ నేను నాకు తెలుసు అని ఎవరైనా అంటారండి మీరు ఇక్కడ? అనం. చూసారా? దిస్ ఈజ్ వెరీ ఎవిడెంట్ ఫర్ యూ. అందులో సందేహం లేదు. నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు అన్నాక నేను తెలుసు అని అనం. అర్థమైందా? ఇది మూడో స్టేట్మెంట్. ఇది తెలియనిది కాదు, తెలిసినది కాదు. 2 స్టేట్మెంట్లు. మూడో స్టేట్మెంట్ ఏంటి? నేను నాకు తెలుసు అని ఎవ్వరం అనం. మూడో స్టేట్మెంట్. అదేవిధంగా నేను నాకు తెలియను అని కూడా అంటారా? అనరు. నేను నాకు తెలుసు అని అనరు, నేను నాకు తెలియను అని కూడా అను. అయ్యో, నా తెలుగు అర్థమవుతుంది కదా. నేను నాకు తెలియను కూడా అని అనం. అర్థమైందా? తర్వాత అంటే ఏమిటి అర్థం? నేను నాకు తెలిసినది కాదు, నేను నాకు తెలియనిది కాదు. ఇందాక వరకు ఏం చెప్పానండి? అది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, అది తెలియదు అన్నాం. కానీ ఇప్పుడు అసలు విషయానికి రావాలి, నేను అనే విషయానికి రావాలి. ఎందుకంటే నేనే ఆత్మని చెప్పాలి అంటే ఈ విధంగా మనం అన్వయం చేసుకోవాలి. ఇది తెలిసినది, ఇది తెలియనిది. ఆ ఆత్మస్వరూపం ఈ 2 కాదు అంటే అది ఏదై ఉండాలి? నాకు నేను తెలియను, నాకు నేను తెలిసినది కాదు, నాకు నేను తెలియనిది కాదు. నాకు నేను తెలియనండి అని చెప్పి మీరు వెరిఫై చేసుకుంటారు. హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వైఫ్ అందరూ, ఏమండి
నేను మీకు తెలుస్తున్నానా? మీరు మీకు తెలుస్తున్నారు అంతే. అని నాకు నేను తెలియనిది కాదు అని చెప్పంటారా? ఏమండి నేనున్నానా, కాసేపు చూసి చెప్పండి ఇక్కడ అని డౌట్ వస్తుందా? ఏమండి నాకు నేను తెలుసండి అని అంటారా? అనం. అంటే ఏమిటి అర్థం? ఆ బ్రహ్మము తెలిసినది కాదు, తెలియనిది కాదు. నేను నాకు తెలిసినది కాదు, నేను నాకు తెలియనిది కాదు. అంటే ఆ బ్రహ్మం నేనై ఉండాలి. ఐ హోప్ ఐఎమ్ కమ్యూనికేటింగ్ ప్రాపర్లీ. ఇంకొకసారి చెప్తాను, మళ్ళీ ఈ అవకాశం రాదు. బ్రహ్మం అనేటువంటిది తెలిసినది కాదు, తెలియనిది కాదండి. ఎవరండి ఆ బ్రహ్మం? ఎక్కడున్నాడు? సరే, అది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ నాకు అన్వయించుకోవాలి. ఒకవేళ తెలిసినది కాదు, తెలియనిది కాదు అంటున్నారు కాబట్టి నాకు నేను తెలిసిన విషయం కాదు. నాకు నేను తెలుసు అని చెప్పి అనరు కదా, నాకు నేను తెలియను అని కూడా అనరు కదా. అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు ఆ రెండు కానటువంటిది నేను. ఎందుకంటే ఈ నేను అనేటువంటిది తెలియని విషయంలోకి రాదు, తెలిసిన విషయంలోకి రాదు. కనుక ఆ బ్రహ్మ నేనై ఉండి తీరాలి. ఇది లాజికల్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కొంచెం ఆలోచించండి బాగా, నిధిధ్యాసనం చెయ్యాలి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఐ హ్యావ్ డన్ మై లెవెల్ బెస్ట్. ఓకే, కనుక ఆ బ్రహ్మము నేనే. ఆ మనసును నడిపించేది, ఇంద్రియాలను నడిపించేది, డైరెక్ట్ చేసేది ఎవరంటే నేనే అయి ఉండాలి. ఎందుకంటే నాకు నేను తెలిసినది విషయం కాదు, నాకు నేను తెలియనిది కాదు. ఎందుకంటే పూర్వేషాం సుశ్రుమ వాళ్ళు చెప్పారు గనక. కాబట్టి ఆ బ్రహ్మం నేనే. తర్వాత స్టెప్, ఆ అన్యత్ బ్రహ్మం నేనని చెప్పిన తర్వాత ఆ నేనే ఆ బ్రహ్మాన్ని అయి ఉండాలి. మరి ఈ బ్రహ్మం మీరైతే మరి దేవుళ్ళందరూ ఎందుకండి అనే సందేహం వస్తుంది మనకు. నేను అంటే ఎవరని చెప్పాము? ఈ శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. ఇవన్నీ తెలుసుకుంటున్నది ఎవరో? ద ప్రమాత అన్నాం. అక్కడి నుంచి 5వ మంత్రం నుంచి వస్తుంది ఆ విషయం. ఇక్కడ మనకి ఇంతవరకు ఏం చెప్పారంటే బ్రహ్మ తెలిసిన విషయము కాదు, తెలియని విషయము కాదు. ఇట్ ఈస్ నాట్ నోన్, ఇట్ ఈస్ నాట్ అన్నోన్. I am not known to me, I am not unknown to me. That means what? I am evident to me. నేను ఉన్నానా లేనా గిచ్చి చూసుకుంటారా ఎప్పుడన్నా? నార్మల్గా అయితే చూసుకుంటాం కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకుంటారు వాళ్ళు వేరే. నార్మల్గా నేను ఉన్నానా లేనా సందేహమే రాదు కదండి. ఎక్కడ సందేహం రాదు. దట్ ఈస్ మీన్స్ వాట్? ఈ ప్రపంచం ఏది ఉన్నది ఏది లేదు అనేటువంటి సందేహం కలగచ్చు. కానీ నేను ఉన్నాను, నాకు నేను ఉన్నాను అనే విషయం సందేహం లేనటువంటి విషయం. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎవిడెంట్ అన్నట్టు. ఇట్ ఈస్ ప్రత్యక్షం ఫర్ మీ అన్నారు. ఇట్ ఈస్ నాట్ పరోక్షం, ఇట్ ఈస్ ప్రత్యక్షం, సెల్ఫ్ ఎవిడెంట్. అందుకని గురువు గారు చెప్తున్నారు తర్వాత మంత్రం నుంచి, మరి పూజలు, ఈ దేవుళ్ళు, ఈ రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ ఎందుకండి అంటే, అవును నాయనా, నిర్విశేషం పరం బ్రహ్మ. దిస్ ఈజ్ నిర్విశేషం బ్రహ్మ. శరీరానికి అతీతమైనటువంటిది అహం అనేటువంటి చైతన్యం, కాన్షియస్నెస్ బ్రహ్మం అని చెప్పారు గనక ఆత్మ. ఇటువంటి నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుం అనీశ్వరా. ఈశ్వరుడు లేకుండా రామ, కృష్ణ, శివుడు వీళ్ళందరూ దేవుడు, ఈశ్వర ఉపాసన లేకుండా అనీశ్వరాహ నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుం అనీశ్వరాహ. అంటే ఈ యొక్క నిర్విశేషమైనటువంటి రూపం, నామం లేనటువంటి దేవుణ్ణి తెలుసుకోవడం సామాన్యులకి సాధ్యం కాదు. ఏ మందాహ తే అనుకంప్యంతే సవిశేషణ నిరూపణై అన్నారు. మందబుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ యొక్క నిర్విశేషం బ్రహ్మ తెలియడం కోసం సవిశేషం బ్రహ్మని ఇంట్రడ్యూస్ చేసింది శాస్త్రం. అర్థమైందా? ఈ రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ రిలిజన్, ఇవంతా పూజ ఎవరి కోసం అండి?
కొంతమంది ఉంటారు, అందరూ దీన్ని స్ట్రైట్గా అర్థం చేసుకోలేరు. అందరికీ గోల్డ్ మెడల్ వస్తుందా? ట్యూషన్కి పోతేనే రావడం లేదు, పాస్ అవడమే కష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఏదో మార్గం చెప్పాలి కదా. అందుకని ఈ పూజ చెయ్యి, ఈ ఉపాసన చెయ్యి. నువ్వు చేస్తూ చేస్తూ ఉంటే ఒక రోజుకి ఆ నిర్గుణం బ్రహ్మ నీకు జ్ఞానం కలుగుతుంది. అందుకని ఈ ఉపాసన, పూజ ఇవన్నీ కూడా అవసరం. కానీ శివుడి ఉపాసన, కృష్ణ ఉపాసన ఈజ్ నాట్ అల్టిమేట్. అర్థమైందా? ఏ మందాహ, మందాహ మీన్స్ కొంచెం డల్. మందాహ తే అనుకంపంతే. కరుణ, అనుకంపం అంటే ఏమిటి? వాళ్ళ మీద జాలితో, వాళ్ళ మీద కరుణతో శాస్త్రం మాత ఇంట్రడ్యూస్ చేసిందిట. ఒక రూపాన్ని, ఒక నామాన్ని ఇచ్చి బాగా పూజ చెయ్యి, ఉపాసన చెయ్యి అని చెప్పి చేసింది. ఈ విషయం తెలుసుకోకుండా ఆ ఉపాసనలో పడి ఇంకా అదే అని చెప్పి ఎవరు మీమాంసకులు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇదే కర్మఠులు అంటాం వాళ్ళని. కర్మఠులు అంటే ఏమిటి? దేవతల్ని ఆరాధించండి, ఇంకేం చేయక్కర్లేదు మీరని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అసలు విషయాన్ని మర్చిపోయినారు. దేనికి ఈ యొక్క దేవతల్ని ఇంట్రడ్యూస్ చేసి చెప్పకుండా, ఈ ఆత్మే నువ్వే ఆ బ్రహ్మస్వరూపం అని చెప్పకుండా ఈ తార్కికులు ఏం చేశారు? ఆ మనిషికి ఒక ఆత్మని చెప్పేశాడు. కాబట్టి నువ్వు దేవుడు ఎట్టు అవుతావు, నువ్వు ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎట్లా అవుతావు? ఇంపాసిబుల్ అన్నాడు. మీమాంసకులు ఏమన్నారు? దేవతలందరినీ పూజించండి అని చెప్పి అన్నారు. దేనికి చెప్పారు వాళ్ళందరంటే ఈ మందబుద్ధి కలిగిన వాళ్ళ కోసం చెప్పారు. అంతేగాని ఉత్తమ అధికారులకి చెప్పలేదు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి చెప్పలేదు. సో అర్థం చేసుకునే వాళ్ళకి ఈ విధమైనటువంటి టీచింగ్ ఇలాగూ చెప్తాం. 2వ అధ్యాయం భగవద్గీత. అర్థం చేసుకోలేని వాళ్ళకి భక్తి యోగం, అష్టాంగ యోగం, అన్ని సాధనలు చెప్పాలి కదా. అదేవిధంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇది ఎందుకు, ఆ పూజ ఎందుకు అని చెప్పి అడగకూడదు. అన్ని శాస్త్రంలో చెప్పినవన్నీ కూడా వాళ్ళ వాళ్ళకి అర్హతను బట్టి ప్రవేశపెట్టినాయి అవన్నీ. తర్వాత మంత్రం 5వ మంత్రం. యద్వాచానభ్యుదితం ఏనవాగభ్యుజ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఈ మంత్రాలన్నీ కూడా మహావాక్య సమాన మంత్రాలు, మహావాక్యంతో సమానమైనటువంటి మంత్రాలు ఇవన్నీ. కేనోపనిషత్తు అంటే సామాన్యమైన ఉపనిషత్తు కాదు ఇది. యత్ వాచా న అభ్యుదితం, తదేవ బ్రహ్మత్వం విద్ధి. బ్రహ్మ అంటే ఆ బ్రహ్మన్, ఆ బ్రహ్మము. తదేవ అది మాత్రమే. కాన్షియస్నెస్ అంటాం ఇంగ్లీష్లో. బ్రహ్మం అంటే ఏంటి చెప్పాను? డెరివేషన్. బృహత్తమత్వాత్ బ్రహ్మన్, ఇన్ఫినిట్, వెరీ బిగ్ ఇన్ సైజ్. బృహత్తమత్వాత్ బ్రహ్మన్. ముఖ్యమైన డెరివేషన్ ఇది. బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటాం. బ్రహ్మం అంటే ఏమిట్రా అన్న, అదిదా తెలియదండి అన్నాడు. అందుకని మినిమం దిస్ డెరివేషన్ వీ హ్యావ్ టు నో. బృహత్తమత్వాత్ బ్రహ్మ, అంతటా వ్యాపించి ఉండేవాడు. బృహత్తం అంటే ఎంత పెద్దదండి అన్నాడు. ఆ కప్ప, బావిలో కప్ప ఎగిరినట్టు సముద్రం అంటే ఇంత పెద్దదా, ఇంత పెద్దదే అన్నట. అలాగే ఆత్మ అంటే ఎంత పెద్దదండి, ఆ బ్రహ్మ అంటే ఎంత పెద్దది అన్నాడు. ఎంత పెద్దది ఏమిటి అసలు, నువ్వు కొలవలేవు దాన్ని. ఇన్ఫినిట్ అన్నాడు. దాని పరిమాణాన్ని నువ్వు తెలుసుకోలేవు, ఎందుకంటే దానికి పరిమాణమే లేదు. ఆకాశం ఎంత పరిమాణం ఉందండి చెప్పండి? ఆకాశానికి, స్పేస్కి ఎంత పరిమాణం ఉంది? మీ ఇంట్లో కొలుచుకుంటే అది కార్పెట్ కొలత. ఇది యాక్చువల్గా ఆకాశానికి కొలత లేదు కదా. అదేవిధంగా బ్రహ్మానికి ఆల్ పర్వేడింగ్, ఆ బృహత్తమత్వాత్ బ్రహ్మ, ఆ బ్రహ్మము. ఏ బ్రహ్మం? ఈ మనస్సుని, ఇంద్రియాలను నడిపించేటటువంటిది బ్రహ్మం. తదేవ
తదేవ ఆ బ్రహ్మము ఆ చైతన్యం యత్ వాచ అనభ్యుదితం వాక్కు చేత వాచ వాక్ వాచౌ వాచ వాచం వాచౌ వాచ వాచ అంటే వాక్కు చేత మాటల చేత అంటే వాగింద్రియం ఉంది కదా స్పీచ్ వాగింద్రియం టాకింగ్ పవర్ ఈ వాక్కు చేత న అభ్యుదితం అనభ్యుదితం దాన్ని రివీల్ చేయలేం తెలిసేటట్లుగా చేయలేం మాట్లాడి మాట్లాడి రోజు నేను 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా బ్రహ్మాన్ని గురించి 10 రోజులు చెప్తాను మీకు తెలిసిపోతుంది బ్రహ్మం అన్నాను అనుకోండి మీరు అందరూ కూర్చుంటారు మధ్యాహ్నం లంచ్ సప్లై చేస్తాం ఆఫ్టర్నూన్ టీ కాఫీ సప్లై చేస్తాం వింటూ ఉండండి మీకు బ్రహ్మం తెలిసిపోతుంది నేను రివీల్ చేస్తాను మీకు అర్థమైపోతున్నాడు ఇంపాసిబుల్ మరి ఏం చేస్తున్నారు స్వామిని మీరు 5-6 సంవత్సరాల నుంచి చెప్తున్నారు కదా ఇక్కడ అన్నారు ఐఎమ్ నాట్ రివీలింగ్ బ్రహ్మన్ నేను బ్రహ్మాన్ని చూపించడం లేదు అని మీకు తెలియజేసేటం లేదు బ్రహ్మాన్ని అర్థమైందా బ్రహ్మం ఈజ్ నాట్ రివీల్డ్ బై మా వాక్ నా వాక్కు చేత బ్రహ్మం అనేటువంటిది విశదీకరించబడే ఈ యొక్క ఏది క్లాస్ చెప్పేటటువంటి విద్య అనేటువంటిది ఆ బ్రహ్మాన్ని తెలుసుకోకుండా ఏదైతే మనలో కవర్ చేస్తున్నదో మూసేస్తున్నదో దాన్ని తొలగించే మార్గాన్ని చెప్తూ అది తెలుసుకోవాలంటే ఇవన్నీ తీసేయాలి నాయన ఇవి తీసేస్తే అది తెలిసిపోతుంది దానంతట అదే అని చెప్తున్నామే కానీ వాక్కు చేత బ్రహ్మాన్ని ఇదండి బ్రహ్మం అంటే అని చెప్పలేము యత్ వాచా న అభ్యుదితం వాచ నా అభ్యుదితం అన్నాను ఒకటే అనభ్యుదితం అన్నా కూడా ఒకటే ఓకే ఉదితం అంటే చెప్పడం విడమర్చి విశదీకరించి విపులంగా చెప్పడం ఏది బ్రహ్మాన్ని గురించి అభ్యుదితం అభి ఉపసర్గ నా అభ్యుదితం చెప్పబడలేదు ఈ వాక్కు చేత ఎందుకనండి అంటే అరే ఈ వాక్కు ఆ బ్రహ్మం చేతనే పలుకబడుతున్నది అర్థమైందా ఏన వాక్ అభ్యుద్యతే ఎవరి చేతనైతే ఈ వాక్ అనేటువంటిది అభ్యుద్యతే అభ్యుద్యతే అంటే ఈ వాక్ అనేటువంటిది బయటికి వస్తున్నదో ఆ వాక్కు పోయి ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పగలదా మంత్రం ఈ వాక్ అనేటువంటిది ఆ బ్రహ్మాన్ని గురించి వివరించలేదు ఎందుకంటే ఈ వాక్ అనేటువంటిది రావడానికి కారణమే ఆ బ్రహ్మం ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది మీకు సూర్యుడు ఉన్నాడు కదండి ఉన్నాడు కదా సూర్యుడు అద్దంలో రిఫ్లెక్ట్ అవుతున్నాడు మీరు అద్దం ఇలా పెట్టారు సూర్యుడికి ఎదురుగా ఆ సూర్యుడి యొక్క కాంతి ఇందులో పడుతోంది జాగ్రత్తగా వినండి ఇది అర్థమైతే అది అర్థం అవుతుంది ఉదాహరణ అర్థమైతే దృష్టాంతం అర్థమైతే దార్ష్టాంతం అర్థమవుతుంది సూర్యకాంతి సూర్యుడు ఇందులో ప్రతిబింబిస్తున్నాడు ఈ ప్రతిబింబ కాంతి ఏం చేస్తున్నది ఈ కాంతి ఆ యొక్క చీకటి రూములో పడి చీకటి గదిలో పడి ఆ రూముని ప్రకాశింపజేస్తుంది అర్థమైంది ఈ యొక్క మిర్రర్ ఉంది చూసారా ఈ మిర్రర్లో పడుతున్న సూర్యకాంతి సూర్యుడిని ప్రకాశింపజేస్తుందా ఈ అద్దం దగ్గరికి వెళ్ళి సూర్యుడి కాంతి పడుతుంది కదా నువ్వు పోయి ఆ సూర్యుడిని ప్రకాశింపజేయి అంటే ఎట్లుంది అసలు ఈ అద్దంలో సూర్యబింబం రావడానికి ప్రతిబింబం రావడానికి కారణమే సూర్యుడు అటువంటిది ఈ యొక్క ప్రతిబింబం అయినటువంటి ఈ లైట్ ఉన్నటువంటి ఈ మిర్రర్లో ఉన్నటువంటి లైట్ ఆ సూర్యుడిని ఎలా ప్రకాశింపజేస్తుందండి ఇదే బారోడ్ హౌ కెన్ ఇట్ రిఫ్లెక్ట్ హౌ కెన్ ఇట్ పుట్ లైట్ ఆన్ దట్ సన్ అన్న అర్థమైందా ఆలోచించండి అదేవిధంగా
ఈ వాక్ అనేటువంటిది బ్రహ్మాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అసలు ఈ వాక్కు రావడానికి బ్రహ్మమే కారణం కనుక. అర్థమైందా? యత్ వాచా న అభ్యుదితం ఏన వాక్ అభ్యుద్యతే తదేవ. అది మాత్రమే. అది మాత్రమే అంటే ఏమిటి? మరి ఇంకేది కాదు అని అర్థం. పరిసంఖ్యా విధి, మీమాంస శాస్త్రంలో పరిసంఖ్యా విధి. మరేది కాదు, ఇది మాత్రమే అని అర్థం. ఇది మాత్రమే అంటే ఇది మాత్రమే బ్రహ్మం. తదేవ త్వం బ్రహ్మ ఇది విద్ధి. అది మాత్రమే బ్రహ్మం అని నువ్వు తెలుసుకోవలసినది ఓ శిష్యా అని గురుగారు చెప్తున్నారు. ఏది వాక్కు ద్వారా విశదీకరింపబడలేదు. అంతేకాదు, ఏ వాక్ అయితే వాక్కుగా ఉన్నదో ఆ బ్రహ్మం మూలంగా అదే బ్రహ్మం అని తెలుసుకో. దేని మూలంగా అయితే ఈ వాక్కు వస్తున్నదో బయటికి అది బ్రహ్మం అని తెలుసుకో. త్వం విద్ధి, నువ్వు తెలుసుకోవలసింది. నేదం ఎదిదం ఉపాసతే న ఇదం యత్ ఇదం ఉపాసతే. నేదం న ఇదం యత్ ఇదం ఉపాసతే. నువ్వు ఏదైతే పూజిస్తున్నావో, ఇదం అంటే ఈ యొక్క దేవత, కృష్ణ, రామ, గణేశ, ఈ ఉపాసన అనేది చేస్తున్నారు కదా, జనం పూజ చేస్తున్నాం కదా. ఇదం యత్ ఇదం, ఏదైతే పీపుల్ జన అంతా కూడా ధ్యానం చేస్తూ పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తున్నారో, యత్ ఇదం ఉపాసతే, ఏదైతే జనాలు పూజిస్తున్నారో అది ఆ దేవత బ్రహ్మం కాదు. అందుకని వేదాంతం అందరికీ నచ్చదు. చూశారా, మేము ఉపాసించే దేవుడు బ్రహ్మం కాదని చెప్పన్నారు. అవును నాయన, మరి ఏం చేస్తాం? సత్యం అది. మనకి బిట్టర్గా ఉంటుంది వినడానికి. ఎందుకంటే నువ్వు అది అర్థం చేసుకోలేదు కాబట్టి నీకు ఇది పెట్టారు, ఉపాసన చెయ్యి అన్నారు. నేదం ఎదిదం ఉపాసతే, నువ్వు ఉపాసించే దేవత కాదు. అది కొన్ని ఇదే వస్తుందన్నమాట. మిగతా మంత్రాల్లో కూడా ఒక్కొక్క ఇంద్రియాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. దిస్ టాపిక్ ఈజ్ సేమ్. తర్వాత మంత్రం యన్ మనసాన మనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే. యత్ మనసా న మనుతే, ఆ బ్రహ్మం ఎవరో తెలుసా అని అడుగుతున్నారు గురువు గారు. అడగడం లేదు. ఆ బ్రహ్మం ఎవరంటే ఏన మనసా న మనుతే. యత్ మనసా న మనుతే, మనస్సు చేత తెలుసుకోగలిగినటువంటిది కాదు, తెలుసుకొనబడలేదు. మనస్సు చేత ఆ బ్రహ్మము తెలుసుకొనబడలేదు. ఎవరి మనస్సు చేత? నీ మనస్సు చేత. మన మనస్సు ఉంది కదా, మనకు మనస్సు ఉంది కదా, మనస్సు చేత తెలుసుకోబడలేదు. ఏమండి, మనస్సు చేత తెలుసుకోలేకపోతే ఇంకా దేని చేత తెలుసుకుంటామండి అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే స్థూలమైనటువంటి గ్రాస్ మైండ్ చేత తెలుసుకోబడలేదు అని అర్థం. సూక్ష్మమైనటువంటి, శుద్ధమైనటువంటి, నిర్మలమైనటువంటి మనస్సుకు మాత్రమే అది తెలుస్తుందంటే అర్థమవుతుంది. గురువు గారి దగ్గర నుంచి వింటే అందరి మనస్సులకి అది అర్థం కాదు అని అర్థం. మనసాన మనుతే అంటే అటువంటి మనసులకు అర్థం కాదు. గ్రాస్ మైండెడ్ పీపుల్ కెన్ నెవర్ గ్రాస్ప్ దిస్ అని అర్థం. సటిల్ మైండెడ్ పీపుల్, శుద్ధమైనటువంటి, నిర్మలమైనటువంటి, మంచి క్రిస్టల్ క్లియర్ అంటాం చూసారా, అలా ఉండే మనసుకు మాత్రమే ఇది అర్థమవుతుంది. అందుకని మన ఉపాసనలు, భక్తులు ఇవన్నీ దేనికంటే ఆ మనస్సును రప్పించుకోవడం కోసమే. అసలు విషయం అర్థమైందా? మనం చేసే పూజలు, పురస్కారాలన్నీ కూడా భగవంతుడా నాకు ఆ శుద్ధమైన మనస్సు నీవు, ఎందుకంటే ఆ శుద్ధమైన మనసు ఉంటేనే ఇది అర్థమవుతుందిట.
అని చెప్పి మనం అడుగుతాం. ఎన్ మనసా న మనుతే. మనుతే అంటే తెలుసుకోవడం అనమాట. మన ధాతు మనతే మనస్సు చేత. మనస్సు అంటే ఏమిటి? అంతరింద్రియం. బుద్ధి సప్లై చేసుకోవచ్చు. అంతరింద్రియం అంతఃకరణం అని అర్థం. మనస్సు అంటే ఒక మనస్సునే కాదు, అంతఃకరణం. చిత్తం, అహంకారం, బుద్ధి, మనస్సు అన్ని కలిపి అంతఃకరణం. సో మనస్సు అనేటువంటిది ఉపలక్షణం వాటన్నిటికీ. మొత్తం అంతఃకరణం ఈ యొక్క బ్రహ్మాన్ని తెలుసుకోలేదు. ఎందుకంటే అందరికీ అంతఃకరణం ఉంది కదండి, ఉందా లేదా? అందరికీ అంతఃకరణం ఉంది కదా, మరి అందరికీ తెలియడం లేదే. కాబట్టి అంతఃకరణం మూలంగా తెలిసేది కాదు అని అర్థం. మరి కొంతమందికి తెలుస్తున్నది. కొంతమందికి ఎందుకు తెలుస్తుంది అంటే వాళ్ళు శుద్ధ మనస్కులు. శుద్ధ మనస్కులు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎన్ మనసాన మనుతే. ఎందుకంటే తెలియదు మనసు చేత అంటే అసలు ఆ మనసు పనిచేయడానికి బ్రహ్మమే కదా కారణం. ఈ మనసుపై ఆ బ్రహ్మాన్ని ఎట్లా తెలుసుకుంటుంది? ఏమండి, సర్వెంట్ 100 రూపాయలు జీతం తీసుకొని 1000 రూపాయలు జీతం తీసుకొని పనిచేస్తున్నాడు. ఇప్పుడు 100 రూపాయలకి ఎవరు వస్తారండి? సర్వెంట్లు. 1000 రూపాయలు జీతం తీసుకొని పనిచేస్తున్నాడండి సర్వెంట్. యజమాని 1000 రూపాయలు జీతం ఇస్తున్నాడు. ఈ యొక్క 1000 రూపాయలతో తన జీవితాన్ని పోషించుకుంటే సేవకుడు యజమానిని పోషించగలడా? చెప్పండి. ఈ సేవకుడు యజమానిని పోషించలేడు. ఫస్ట్ స్టేట్మెంట్. ఎందుకని? అసలు ఈ సేవకుడు యజమాని వల్లనే కదా బతుకుతున్నాడు. ఏదో సడన్ గా వచ్చింది ఉదాహరణ, అనుకోకుండా. మంచి ఉదాహరణ కదా. ఈ సేవకుడు యజమానిని పోషించలేడు. పెద్ద ప్రశ్న, ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటారు. ఇదే ఏమిటి క్వశ్చన్ అంటే ఏం ప్రశ్న? చొప్పదంటు ప్రశ్న అంటారు తెలుగులో. చొప్పదంటు ప్రశ్నే, కానీ ఇందులో కొంత సూక్ష్మం ఉంది. సేవకుడు యజమానిని పోషించలేడు. వై? వాట్ ఈస్ ద రీజన్ అని క్వశ్చన్ అనేది ఏం చెప్తారు? ఏమండి, ఈ సేవకుడు ఆ యజమాని వల్లనే పోషింపబడుతున్నాడండి, వీడు ఆయన్నేం పోషిస్తాడండి? ఇట్స్ ఎవిడెంట్. అదేవిధంగా మనస్సు ఆత్మని గురించి తెలుసుకోలేదు. ఎందుకంటే అసలు ఈ మనస్సు పనిచేయడానికి కారణమే ఆ ఆత్మ. కనుక దిస్ మనస్సు అనేటువంటిది ఎవరి చేతనైతే పనిచేస్తున్నదో అటువంటి యజమాని ఆత్మని ఈ మనస్సు ఎలా తెలుసుకుంటుంది? సేవకుడి లాంటి మనస్సు కదా, తెలుసుకోలేదు. ఎన్ మనసాన మనుతే ఏన మనః మతం ఆహుహు. ఏన అంటే ఎవరి చేతనైతే ఈ మనసు తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు? ఎవరి చేతనైతే ఈ మనసు ఆలోచిస్తున్నదో అందుచేత. ఎవరి చేత ఆలోచిస్తున్నది? ఎవరి శక్తి చేత మనసు ఆలోచిస్తున్నది? ఆ బ్రహ్మం. ఎవరు ఆ బ్రహ్మం? ఆత్మ. ఎవరు ఆత్మ? మళ్ళీ అక్కడెక్కడ చూడకూడదు. ఎవరు ఆ బ్రహ్మ అంటే నేను ఒరిజినల్ కాన్షియస్నెస్ ఎవేరర్. ఐ యామ్ నోవర్. కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఐ ఇంట్రడ్యూస్ నౌ. మనః మతం ఆహుహు. ఆహుహు అంటే పూర్వేషాం శుశ్రుమ అని చెప్పాను కదా. మన పెద్దవాళ్ళు చెప్పారు, మా గురువులు చెప్పారు. ఆహుహు ఏమని చెప్పారు? ఆ బ్రహ్మము చేతనే, ఆ చైతన్యం చేతనే ఈ మనస్సు తెలుసుకోబడుతున్నది. ఈ మనసు తెలుసుకోబడుతున్నది. ఈ మనసు ఆ ఆత్మను తెలుసుకోలేదు, ఆ ఆత్మ మూలంగా ఈ మనసు తెలుసుకోబడుతున్నది. ఏమండి స్వామిని ఇంత కష్టమైన ఉపనిషత్తు ఎందుకు పెట్టారండి? ఇంకేదైనా తేలికని చెప్పకొచ్చు కదా అన్నారు. కష్టం కాదు, చెప్తాను చూడండి. ఈ మనస్సు ఆ ఆత్మని తెలుసుకోలేదు, ఆ ఆత్మ ఈ మనస్సును తెలుసుకుంటున్నది. అర్థమైందా? అంటే ఏమిటి? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఐ నో మై మైండ్ అంటున్నారా లేదా? ఐ నో మై మైండ్.
నా మనస్సు అండి ఈవేళ ఒక రకంగా ఉందండి, ఎందుకో కొంచెం దిగులుగా ఉందండి. ఎవరి మనస్సు? నా మనస్సు అండి. అని ఎలా తెలుసు నీకు? నాకు తెలుసండి, ఈవేళ ఒక రకంగా ఉందండి. లేకపోతే ఇవాళ చాలా ఆనందంగా ఉందండి నా మనస్సు. ఐ నో మై మైండ్ ఈజ్ సో హ్యాపీ టుడే. ఏమండి ఇది డైలీ అనుభవిస్తున్నావా లేదా మనం? ఐ నో మై మైండ్ ఈజ్ కొంచెం డిస్టర్బ్ అయిందండి ఈవేళ. నిన్న బాగానే ఉందండి. ఐ నో ద మైండ్ ఈజ్ డిస్టర్బ్డ్ టుడే. ఐ నో మై మైండ్ వాజ్ నాట్ డిస్టర్బ్డ్ ఎస్టర్డే. నిన్న మనస్సు డిస్టర్బ్ అవ్వలేదండి, నాకు తెలుసు. ఈరోజు మనసు కొంచెం డిస్టర్బ్ అయింది, నాకు తెలుసు అన్నారు. అంటే ఏమిటి అర్థం? మనసు తెలుసుకుంటున్నదా అని మీరు తెలుసుకుంటున్నారా? నేను తెలుసుకుంటున్నాను మనస్సుని. అంటే ఏమిటి? ఐ ద నోవర్. నోవర్ అంటే ప్రమాత. అర్థమైందా? ఇంగ్లీష్లో ఏమంటాం? ప్రమాత. మీరు నిత్య జీవితంలో వచ్చే ఆలోచననే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇందులో కష్టమైనటువంటిది ఏమీ లేదు. నా మనస్సు నాకు తెలుస్తున్నది, కానీ మనస్సు పోయి నన్ను తెలుసుకుంటున్నదా? చెప్పండి, మీరు చెప్పండి. మాతృభాషలో మాట్లాడటం మహా ఆనందం నాకు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన మర్చిపోతాను అన్ని. మదర్ టంగ్ కదండి, చెప్పేటప్పుడు ఇట్స్ విల్ కమ్ ఫ్రమ్ టోటల్ అనమాట. అదర్ లాంగ్వేజ్లో కూడా వస్తుంది, కానీ మాతృభాషలో చెప్పినట్టు అదొక రకం. అంటే ఏమిటి? ఇక్కడ మనస్సుని నేను తెలుసుకుంటున్నాను, దుఃఖపడే మనసుని నేను తెలుసుకుంటున్నాను, సుఖపడే మనసుని నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి ఐ యామ్ ద నోవర్ ఆఫ్ ద మైండ్. ఏన నా చేత మనహ మతం మనసు తెలుసుకోబడుతున్నది. ఇందులో ఏదైనా సందేహం అండి? స్వామినికి మాత్రమే తెలుసుకోబడుతున్నదేమో, మనకు తెలుసుకోబడటం లేదని చెప్పగలరా? చెప్పలేరు కదా. సో దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఓన్లీ. నేను ఒప్పుకుంటారు కదా. మీరు ఒప్పుకుంటారంటే నేను నెక్స్ట్ లైన్ చెప్తాను. దట్ మీన్స్ వాట్? ద నోవర్ ఈజ్ ఆత్మ. హూ ఈజ్ ద నోవర్? చెప్పండి, హూ ఈజ్ ద నోవర్? ఇట్లా చెప్పండి, కుడిచి గుండె మీద చెప్పుకుని చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది. యు ఆర్ సో కాన్ఫిడెంట్ అని అర్థం. నేను ఆ ఆత్మని, నా మనస్సుని తెలుసుకుంటున్నాను. చెప్పండి, ఎక్కడుందండి బ్రహ్మం ఇప్పుడు? ఆత్మ ఎక్కడుంది? నేనే. నాలో అనకూడదు, మళ్ళీ నేనే. ఎవరైతే ఈ మనసును తెలుసుకుంటున్నాడో ఆ నేనే ఆ ఆత్మని. ఇది ఎవరు చెప్తున్నారు? ఉపనిషత్తులో చెప్పబడింది పరమ సత్యం. ఇట్ ఈస్ ట్రూ ఫ్యాక్ట్ ఫర్ మీ. ఐ బిలీవ్ అని అనలేదు కదండి ఇప్పుడు. ఏమంటే బిలీవ్ అంటారా? ఇది బిలీఫ్ అంటారా? దీన్ని సత్యం అంటారా? చెప్పండి. ఇట్ ఈస్ అన్ ఎవిడెంట్ ఫ్యాక్ట్ ఫర్ మీ, ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. అందరికీ అర్థమైందా? అదే చెప్తున్నారు. ఆహుహు అని శాస్త్రంలో మన గురువులందరూ చెప్పారు ఈ విధంగా. దేశే ఆహు అంటే వాళ్ళు చెప్పారు, అది నేను అర్థం చేసుకున్నాను, అది నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. త్వం విద్ధి తదేవ బ్రహ్మం. చూసారా? తదేవ, ఏదైతే మనసును తెలుసుకుంటున్నదో ఆ మనస్సును తెలుసుకుంటున్నదే బ్రహ్మమని నువ్వు తెలుసుకోవలసినది. తదేవ, దాన్ని మాత్రమే బ్రహ్మముగా నువ్వు తెలుసుకోవలసినది. అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? ఐ నో మై మైండ్. ఓకే, నేను మనసును తెలుసుకుంటున్నాను, నాకు తెలుసు మనస్సు. ఆ తెలుసుకునేవాడే బ్రహ్మం. కాబట్టి నేను తెలుసుకుంటున్నాను, కాబట్టి నేనెవరిని? బ్రహ్మాన్ని. చూసారా? అయిపోయింది టీచింగ్. టీచింగ్ అయిపోయింది. ఇంకా ఎసిమినేట్ చేసుకోవడం కోసం మిగతా ఉపనిషత్తులని చెప్తూ ఉంటాం, ఊరికి వస్తూ ఉంటాను. మీరు వింటూ ఉండండి, అదంతా బోనస్ అన్నమాట. అసలు మెయిన్ టీచింగ్ ఇస్ ఓవర్. ఇప్పుడు బ్రహ్మం అంటే ఎవరు అర్థమైంది కదా. ఆ మనసుని ఎవరైతే తెలుసుకుంటున్నాడో తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఏ శిష్య, నువ్వు అర్థం చేసుకోవలసినది, తెలుసుకోవలసినది ఆ మనసుని ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడే బ్రహ్మము. అంటే శిష్యుడు ఏం చేయాలి? నేను కదా తెలుసుకుంటున్నాను మనస్సుని, కాబట్టి నేనే బ్రహ్మాన్నా.
నేదం ఎదిదం ఉపాసతే, నువ్వు ఉపాసన చేసేవి ఇవన్నీ ఉన్నాయి చూసావా, అది బ్రహ్మం కాదు. మరి అవన్నీ ఏమిటండి అన్నారు. అవన్నీ నామరూపాలు, మంద అధికారుల కోసం చెప్పబడింది, సాధన చతుష్టయ సంపత్తి సంపాదించడం కోసం చెప్పబడింది. అదంతా కూడా ఈ రామకృష్ణ ఇవన్నీ కూడా అన్నారు. ఇంకొంచెం వివరంగా చెప్పాలి ఉన్నది తర్వాత శ్లోకం కూడా, మంత్రం కూడా ఇదే. ఇప్పుడు వాక్ అయిపోయింది, వాగింద్రియం అయిపోయింది, అంతఃకరణం అంతరింద్రియం అయిపోయింది. ఇంకొక ఇంద్రియం చక్షుసు, కళ్ళు వస్తున్నాయి ఇప్పుడు. ఏమండి మనసు చేత తెలుసుకోబడలేదని చెప్పారు ఇందాక, మాటలు తెలుసుకోలేవని చెప్పారు, కళ్ళతో ఏమైనా చూస్తామండి అన్నారు. యక్షుషాన పశ్యతి ఏన చక్షుగుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే. యత్ చక్షుషాన పశ్యతి, ఏదైతే ఈ కళ్ళ చేత చూడబడలేదో అది బ్రహ్మం. అంతేకాదు ఈ కళ్ళు చూడడానికి ఏన చక్షుగోంషి పశ్యతి, దేని చేతనైతే నేను ఈ కళ్ళను చూస్తున్నాను అది బ్రహ్మం. ఈ కళ్ళు చూడలేవు, కానీ ఈ కళ్ళు చూసేటట్లుగా చేస్తున్నది ఎవరో, ఎవరి చేతనైతే ఈ కళ్ళు చూస్తున్నాయో తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఈ కళ్ళను చూసుకోగలవా? కళ్ళునే చూసుకోలేవు, బ్రహ్మాన్ని ఏం చూస్తాయి? ఎంత అన్ఫార్చునేట్ థింగో చూడండి. అన్నీ చూస్తాం ప్రపంచంలో, సర్వం అన్నీ చూస్తాం. ఇంత గర్వం ఈ కన్నుకి, నిన్ను నువ్వు చూసుకోవే అన్నా ఇంపాసిబుల్. అదేవిధంగా ఈ కళ్ళు పోయి ఆ బ్రహ్మాన్ని చూడలేవు. ఎందుకు చూడలేవు? అసలు ఈ కళ్ళు చూస్తున్నది ఆ బ్రహ్మం వల్లనే. ఎవరా బ్రహ్మం? నేను నా చైతన్య స్వరూపం వల్ల ఈ కళ్ళు పనిచేస్తున్నాయి. ఆ కళ్ళు వచ్చి నన్ను చూడగలవా ఏంటి? చూడలేవు. యత్ చక్షుషా న పశ్యతి, ఏ బ్రహ్మం అయితే కళ్ళ చేత చూడబడలేదో, అంతేకాకుండా ఎవరి చేతనైతే ఈ కళ్ళు చూస్తున్నాయో, ఏ కళ్ళైతే బ్రహ్మాన్ని చూడలేవో. ఎందుకు చూడలేమంటే అసలు ఈ కళ్ళు చూస్తున్నది ఆ బ్రహ్మం వల్ల. ఉదాహరణ చెప్పాను, ఒకటి గుర్తుందా? సూర్యుడు ఎగ్జాంపుల్ ఒకటి. ప్రీవియస్ బ్యాటరీ లైట్ యూజ్ చేస్తున్నామండి, చీకటి గదిలో బ్యాటరీ లైట్ తీసుకెళ్ళి నేను చేస్తున్నాం. కరెంటు పోయింది, టక్కున బ్యాటరీ లైట్ ఆన్ చేశారు. స్విచ్ చేయడానికి ముందు ఒక పెద్ద సందేహం వీడికి, అసలు ఈ బ్యాటరీ ఏ బ్రాండ్ అని చెప్పి బయటికి తీశాడు. బ్యాటరీ బయటికి తీస్తే ఏం బ్రాండ్ కనపడుతుంది? అసలే చీకటి. బ్యాటరీ లైట్ బ్రాండ్ ఏమిటి? ఎవరెడియా, నిప్పోవా కనపడుతుందా? ఎందుకు కనపడదండి? అసలు ఈ బ్యాటరీ లైట్ పనిచేయడానికి బ్యాటరీ కారణం. నువ్వు బ్యాటరీ లైట్ బయటికి తీస్తే ఎలా కనపడుతుంది? కనపడదు కదా. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా చూడడానికి కళ్ళు కారణం. ఈ కళ్ళు పోయి బ్రహ్మాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒకడు. నేను చూస్తా బ్రహ్మాన్ని. అరే ఎట్లా చూస్తావు నాయనా? అసలు ఈ కళ్ళు పనిచేస్తున్నది ఆ బ్రహ్మం వల్ల. ఈ కళ్ళు కన్నా చూడాలని ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఇంపాసిబుల్. ఎవరైనా చూశానని చెప్తే జాగ్రత్త. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త అని చెప్తున్నాను. బుద్ధిమంతులు ఎవరు పోరు అక్కడికి, అలా మాట్లాడే వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఆలోచన పరులు ఎవరు పోరు. తెలివిహీనులు, తెలివి లేని వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు, బుద్ధిహీనులు పోతారు. అర్థమైందే? ఎవరైనా ఆత్మను చూశాను అంటే అసలు ఆ మాట అనడానికి వీలేదు. ఇంకా శక్తి ఉంటే మీరు పోయి యూ కెన్ టాక్ టు దెమ్, టీచ్ దిస్ మంత్ర. లేకపోతే మెలకుండా వచ్చేయండి. అంతేగాని అక్కడ పోయి జస్ట్ భజన కూర్చోకూడదు, జాలరా వేయకూడదు. తప్పుగా ఆలోచించేవాడిని, తప్పుగా ప్రచారం చేసేవాడికి పోయి మనం ఎంకరేజ్ చేయొచ్చా? చేయకూడదు. అది తప్పు, దోషం అన్నమాట.
అది వేదానికి వ్యతిరేకం. శరీరాభిమానం, మనో అభిమానం, అన్ని అహంకారాలతో కూర్చొని నేను బ్రహ్మం చూశాను నీకు చూపిస్తానన్నట్ట. 50,000 ఇస్తే చూపిస్తాట. అందరినీ ఒక ట్రక్కులో వేసుకొని తీసుకుపోయి ఒక ఫారెస్ట్ లో ఆ చెట్ల మధ్యలో అక్కడ చూశారా అందరూ ఆత్మని అన్నట్ట. వాడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేకపోతే ఎట్లా? కోపం వస్తుంది. ఎందుకంటే ఆలోచించని వాళ్ళని ఏం చేస్తారు? ఆలోచన లేని వాళ్ళు నడిపిస్తారు. గుడ్డి వాళ్ళని గుడ్డివాడు నడిపించినట్టు. అంధేన తమసావృతా, అంధులు నడిపిస్తున్నారు అన్నారు. అందుకని శాస్త్రం చదివితేనే ఇవన్నీ అర్థమవుతాయి, కానీ శాస్త్రం చదవకుండా అర్థం కావు. అర్థమైనప్పుడు యక్షుషాన పశ్యతి ఏన చక్షుంషి గుంషి పశ్యతి. దేని మూలంగానైతే చక్షు అంటే ఏమిటి? కళ్ళు. పశ్యతి అంటే ఏమిటి? చూడడం. ఈ కళ్ళు దేనినైతే చూడలేవో, అంతేకాకుండా ఈ కళ్ళు దేని వలనైతే చూస్తున్నాయో అదే బ్రహ్మం. నా కన్ను అంటున్నారు కదా, నేను చూస్తున్నాను అంటున్నారు కదా, అంటే ఏమిటి అర్థం? ఈ కన్ను ద్వారా చూస్తున్నాను అంటే ఏమిటి అర్థం? ఈ కన్ను అనేటువంటిది ప్రమాణం, ఇన్స్ట్రుమెంట్. యూ కెన్ నోట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ టెక్నికల్ టర్మ్స్, పర్యాయ పదాలు. ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఇన్స్ట్రుమెంట్. ప్రమాత అంటే సబ్జెక్ట్, నోవర్. ప్రమేయం అంటే ఆబ్జెక్ట్. ప్రమాత నెంబర్ 1, ప్రమేయం నెంబర్ 2, ప్రమాణం నెంబర్ 3. ఈ 3 పదాలు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రమాత, ప్రమేయం, ప్రమాణం. ప్రమాత అంటే సబ్జెక్ట్ ఆర్ నోవర్, తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడు ఏం చేస్తాడండి? విషయాన్ని తెలుసుకుంటాడు, ప్రమేయాన్ని తెలుసుకుంటాడు. ఈ క్లిప్ అన్నాం కదా, నేను సబ్జెక్ట్ని, ఈ క్లిప్ ఏమవుతుంది? ఏమిటండి ఇది? ఆబ్జెక్ట్. నేను ప్రమాతని, నోవర్. నోన్ ఏమిటి? క్లిప్, ఆబ్జెక్ట్. నోన్ తెలుసుకునే విషయం, ఇది ఆబ్జెక్ట్. దేని ద్వారా తెలుసుకుంటున్నాను? కళ్ళ ద్వారా తెలుసుకుంటాను. కాబట్టి కళ్ళు ఏమవుతాయి అప్పుడు? ప్రమాణం. ఈ కళ్ళు ఈ క్లిప్ను చూసేటప్పుడు నేను నోవర్ని, క్లిప్ను తెలుసుకునేవాడిని. క్లిప్ వచ్చి ప్రమేయం, ఆబ్జెక్ట్. ప్రమేయం అంటామండి దీన్ని. నేనెవరిని? ఇది ప్రమేయం అయితే నేనెవరిని? ఇది ప్రమేయం అన్నప్పుడు నేనెవరిని? ప్రమాత అని చెప్పాలి. ఇది ఆబ్జెక్ట్ అయినప్పుడు నేనెవరిని? ప్రమాత అని చెప్పకూడదు, సబ్జెక్ట్ అని చెప్పాలి. దానికి పదం చెప్పాలి. ప్రమాత కూడా కరెక్టే, కానీ ఆబ్జెక్ట్ అని చెప్పినప్పుడు నేను సబ్జెక్ట్ అని చెప్పాలి. నేను నోవర్ని, ఇదేమిటి? నోన్ అని చెప్పాలి. ఆబ్జెక్టే. నోన్, నోవర్కి నోన్కి కనెక్షన్, సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి కనెక్షన్, ప్రమాత ప్రమేయానికి కనెక్షన్. ఓకే, ప్రమాత అన్నాను, నోవర్ అన్నా కూడా సబ్జెక్ట్ అన్నా ఒకటి, ప్రమేయం అన్నా కూడా, ఆబ్జెక్ట్ అన్నా కూడా, నోన్ అన్నా కూడా ఒకటి. నోన్, KNOWN. అర్థమైందా? తర్వాత చూస్తున్నది ఎవరు? చూస్తున్నది దేని మూలంగా అంటే ప్రమాణం. ప్రమాణం ఏమిటి? కళ్ళు, ఇన్స్ట్రుమెంట్. నేను ఈ క్లిప్ను చూసేటప్పుడు నేనెవరినండి? సీయర్ కదా. ఐఎమ్ ది సీయర్ ఆఫ్ ద క్లిప్. ఈ శబ్దం వినేటప్పుడు ఐఎమ్ హియరర్. తెలుసుకునేటప్పుడు మనసు ద్వారా ఐఎమ్ ద నోవర్. మాట్లాడేటప్పుడు వాక్ ద్వారా స్పీకర్, టాకర్ ఆర్ స్పీకర్. మాట్లాడేవాణ్ణి, వినేవాణ్ణి, చూసేవాణ్ణి నేను. కాబట్టి నేను ప్రమాత, కళ్ళు అనే ప్రమాణం ద్వారా క్లిప్ అనే ప్రమేయాన్ని తెలుసుకుంటున్నాను. ప్రమాత నెంబర్ 1 విత్ ప్రమాణం నెంబర్ 1
నోయింగ్ ద ప్రమేయం నెంబర్ 1. అదే ఆర్డర్ అన్నమాట. కళ్ళు, తర్వాత చెవులు. ప్రమాత నెంబర్ 1 హీరర్ నెంబర్ 2 ఇప్పుడు తెలుసుకునేవాడిని. ప్రమాణం నెంబర్ 2 తెలుసుకునేటువంటి శబ్దం. ప్రమేయం నెంబర్ 2. అదే ముక్కు చెవులన్నీ చెప్తున్నారు. విషయం అది ఒకటే విషయం. 8-9 శ్లోకాల్లో మంత్రాల్లో కూడా ఇదే విషయం. నేదం ఎదిదం ఉపాసతే. కాబట్టి ఈ కళ్ళు ముక్కు చెవులన్నీ తెలుసుకునేదంతా కూడా ఎవరు తెలుసుకుంటున్నది? నేను ఆత్మస్వరూపాన్ని. వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.